తాయారుతో చేతులు కలిపి పెళ్లి సంబంధం పంపి అవమానిస్తున్న ఆదికి దిమ్మ తిరిగేలా గాయత్రి మాధవ పెళ్లి చేసిన మహాలక్ష్మి షాక్లో తాయారు. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మహాలక్ష్మి వాళ్ళు తాయారు ఇంటికి వెళ్ళి సంబంధం అడిగారనే విషయం మాధవ ఊర్లో వాళ్ళ ద్వారా తెలుసుకుని గబగబా ఇంటికి వస్తాడు. అప్పటికే నారాయణ వీళ్ళకి అక్షింతలు వేసేస్తూ ఉంటాడు. అంతా అయిపోయిన తర్వాత ఇక మాధవ్ వచ్చి, మీరు పెద్దరికం తీసుకునేంత పెద్దవాళ్ళు అయిపోయారా, వాళ్ళ ఇంటికి వెళ్ళి సంబంధం అడిగేంత గొప్పవాళ్ళు అయిపోయారా అంటూ మాట్లాడుతూ ఉంటే, అది కాదు పెద్ది, తప్పంతా నాది, వాళ్ళనేమి అనకు అంటే, నీకంటే తెలీదమ్మా, వీళ్ళకెందుకు తెలీదు వాళ్ళ గురించి, వాళ్ళు ఎలాంటి వాళ్ళో వీళ్ళకి తెలీదా, వాళ్ళతో మాట్లాడటం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా, అయినా గాయత్రి అంటే నాకు ఇష్టం అని చెప్పి నేను మీకు చెప్పానా అంటే, మీకు ఇష్టం లేకుండానే అర్ధరాత్రి గాయత్రి ఇక్కడికి వచ్చిందా, మీకు ఇష్టం లేకుండానే గాయత్రి రాత్రి మిమ్మల్ని కౌగలించుకుని ఏడ్చిందా, మీరు గాయత్రిని చూసి ఏడ్చారా చెప్పండి పెద్ది అని అంటుంది. దాంతో ఇక ఒక్కసారిగా మాధవ షాక్ అయిపోతాడు. అంటే చూసిందనమాట అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక ఈలోపు మాధవ మాట్లాడిన మాటలతో మహాలక్ష్మి, సారీ పెద్ది, నేనే తప్పు చేశాను అని చెప్పేసేసి నా హద్దులు మీరి ప్రవర్తించాను అంటూ ఉంటే ఇక మాధవ లోపలికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినటువంటి మాధవని చూసి ఇక అలా మహాలక్ష్మితో సారీ చెప్పించుకుంటాడేంటి మై బిగ్ సన్ అని విసుక్కుంటాడు నారాయణ. ఇక మహాలక్ష్మి ఇక లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత మహాలక్ష్మి చాలాసేపు ఆలోచిస్తూ ఉంటుంది. పెద్దికి ఎలా అయినా సరే పెళ్లి చేసి తీరాల్సిందే, ఎందుకంటే పెద్ది వీళ్ళందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. అలాంటి పెద్ది గురించి ఆలోచించకుండా ఎలా అనుకుంటూ ఇక మహాలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అలా బాధపడుతున్నటువంటి మహాలక్ష్మికి సడన్గా ఒక ఆలోచన వస్తుంది. అదేంటి అంటే, మహాలక్ష్మి పెద్ది ఫోటోని అంటే మాధవ ఫోటోని మ్యాట్రిమోనీలో పెట్టాలి అని చెప్పి డిసైడ్ అవుతుంది. అదే విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పేసరికి సరే అయితే అంటారు అందరూ కూడా. ఇక అలా అన్న తర్వాత మ్యాట్రిమోనీలో మాధవ ఫోటో పెట్టి ప్రొఫైల్ మొత్తం క్రియేట్ చేస్తుంది. అది చూసినటువంటి చక్రి ఇంకా కేశవ వీళ్ళంతా అయితే, మా అన్నయ్య ఫోటో చూస్తే ఎవరికైనా నచ్చాల్సిందే అని అంటారు. అందులో ఏం రాశారు అని అడిగితే, పెద్ది చేసే పని గురించే రాశాను అనగానే, టాప్ మేస్త్రి అంటే ఎవరైనా వచ్చి పెళ్లి చేసుకుంటారా, శుభ్రంగా ఆర్కిటెక్ట్ అని రాయొచ్చు కదా అంటాడు. ఏంటే ఇంకేం వద్దా అంటుంది. వద్దులే వద్దులే, ఏదో ఒకటి రాశారుగా చాలే అని చెప్పని అంటాడు. ఇక అన్న తర్వాత మహాలక్ష్మి ప్రొఫైల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసేస్తుంది. ఇక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇలా ప్రొఫైల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత మహాలక్ష్మి ఏం చేస్తుందంటే, ఆ ఐడి దానికి సంబంధించిన డేటా అంతా కూడా తన స్టోరీలో పెట్టుకుంటుంది. పెట్టేసరికి అది హారిక చూస్తుంది. హారికతో పాటుగా ఆది కూడా చూస్తాడు. చూసి ఆ ఐడి తన ఫోన్లో ఓపెన్ చేసి చూసేసరికి అవి మాధవ డీటెయిల్స్. అవి చూసి వావ్ సూపర్, మొత్తానికి నాకు మహాలక్ష్మిని దారిలోకి తెచ్చుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికింది అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఎలాగా ఏంటా అని చెప్పేసి హారిక అడుగుతుంది. ఇప్పుడు ఎలా అయినా సరే వీణ్ణి నేను ఎలా అయినా నా దారిలోకి తెచ్చుకుంటే, అంటే ఆ ఇంట్లో ఎవరూ మీ దారిలోకి వచ్చేవాళ్ళు లేరు అనగానే, ఇప్పటి వరకు ఫోకస్ చేయలేదు, ఎంక్వైరీ చేయలేదు, ఇప్పుడు ఫోకస్ చేసి ఎంక్వైరీ చేస్తాను, నాకు దారి దొరక్కపోదు అని చెప్పని అంటాడు. అనేసరికి చేయండి, ఫోకస్ చేయండి, ఎంక్వైరీ చేయండి అని చెప్పని అంటుంది. ఇక ఇటు నుంచి హారిక దాంతో అలాగే ఫోకస్ చేసి ఎంక్వైరీ చేస్తాను అంటూ ఇక అది ఆ ప్రొఫైల్ గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. చేసేసరికి వాళ్ళ ఊర్లో, ఎవరి ఊర్లో, మాధవ వాళ్ళ ఊర్లో చేసేసరికి అక్కడ తాయారు గురించి, గాయత్రి గురించి, వీటన్నిటి గురించి తెలుసుకుంటాడు. అంటే ఆల్రెడీ మరదలు ఉండగానే గురుడు పెళ్లి చేసుకోవడానికి ప్రిపేర్ అయ్యాడు. మరదల్ని ఇష్టపడుతున్నవాడు వేరే వాళ్ళని ఎలా చేసుకుంటాడు, చేసుకోలేడు. నాకు తెలిసి ఈ పని మహాలక్ష్మి చేయిస్తుంది అనుకుంటున్నాను. చెప్తా మహా, ఆ ఇంటికి పెద్దవైపోయావు కదూ, ఆ ఇంట్లో వాళ్ళందరికీ నువ్వే ఒక దిక్సూచిలా అయిపోయావు కదూ, చెప్తా
ఇప్పుడు వాళ్ళందరూ నిన్ను అసహించుకునేలా చేస్తా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక ఆది అయితే అనుకున్న ప్రకారంగా ఆది వెంటనే తాయారిని కలుస్తాడు. తాయారిని ఎందుకు కలుస్తాడంటే తాయారు కూతుర్నే కదా మాధవ చేసుకోవాల్సింది, వాళ్ళిద్దరి గురించే కదా చిన్నప్పటి నుంచి అందరూ కూడా అనుకున్నది. మరి అలాంటిది తాయారు కూతుర్ని చేసుకోకుండా మాధవ బయట సంబంధానికి ఎందుకు వెళ్ళాడు అని చెప్పేసి ఇక ఎంక్వైరీ స్టార్ట్ చేసినటువంటి ఆదికి వాళ్ళ మధ్య జరుగుతున్న గొడవలు, మహాలక్ష్మి తీసుకెళ్లిన తాంబూలాల గురించి ఇలా అన్నీ తెలిసిన తర్వాత వావ్ సూపర్, నాకు మంచి స్టఫ్ దొరికింది అనుకుంటూ తాయారికి ఆది కబురు చేస్తాడు. తాయారు ఆది చెప్పిన చోటుకి వస్తుంది. ఎవరు మీరు, నన్ను కలవాలని చెప్పి ఎందుకు కబురు చేశారు అంటే, ముక్కు ముఖం తెలియని వాళ్ళు కలవాలని చెప్పి కబురు చేస్తే మీరెలా వచ్చారు అని అంటే, ముక్కు ముఖం తెలియని వాడివి ఏం కాదులే, నువ్వు మహాలక్ష్మికి అన్నయ్యవని నాకు తెలుసు అని అంటుంది. నీకెలా తెలుసు అంటే, వచ్చిన వాడిని వచ్చి నన్ను కలవాలని చెప్పని అడిగిన వాడు ఎవడరా అని చెప్పని అంటే, ఏమో నాకు తెలియదు కానీ ఆయన అడగడం మాత్రం మహాలక్ష్మి వాళ్ళ మేనత్త, మహాలక్ష్మికి పిన్ అవుతుంది, మహాలక్ష్మి చేసుకున్నటువంటి అబ్బాయి చక్రికి మేనత్త అవుతుంది అని చెప్పారు. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మహాలక్ష్మికి నువ్వు అన్నవో తమ్ముడువో అయి ఉంటావని. చెప్పు ఎవరివి అని అంటుంది. అన్నయ్యని అంటాడు. ఓకే, ఏంటెందుకే నన్ను ఎందుకు కలవాలన్నావు అని చెప్పి తాయారు అనేసరికి, ఏమీ లేదు, చాలా సింపుల్, చిన్న విషయమే. అదేంటంటే మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ చేయటం వల్ల ఏ అడ్డంకి లేకుండా మీ గాయత్రి పెళ్ళైపోతుంది, అటు నుంచి మాధవికి పెళ్ళైపోతుంది, ఇటు నుంచి మా చెల్లి ఇంటికి వచ్చేస్తుంది అంటాడు. ఏంటి, ఆ మహాలక్ష్మి ఇంటికి వచ్చేస్తుంది అనుకుంటున్నావా? అదేదో అక్కడ లంకె బిందెలు ఉన్నట్టుగా అక్కడే అతుక్కుపోయింది, అది ఎందుకు వస్తుంది అంటే, ఏయ్ మా చెల్లెల్ని అది ఇది అంటావేంటి అంటాడు. అబ్బో చెల్లెలు, సరేలే, ఆవిడ గారు ఎందుకు వస్తారు, రాదు అని చెప్పని అంటుంది. వచ్చి తీరుతుంది, ఎలా రప్పించాలో నాకు తెలుసు, మీరైతే నేను చెప్పినట్టు చేయండి అంటే. ఏం చేయాలి అనగానే, నేను ఒక సంబంధం వాళ్ళని పంపిస్తాను, వాళ్ళు మీ దగ్గరికే వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి సంబంధం చూసుకుని మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ సంబంధం ఓకే అయ్యేలాగా నేనే మాట్లాడతాను. అంతా అయ్యాక ఆ పెళ్లి సంబంధం వాళ్ళు అబ్బాయిని ఓకే చేసుకోవడమే కాకుండా పెళ్లి కూడా తొందరలోనే చేసేస్తామని చెప్తారు. అదంతా సాఫీగా జరిగేలా మీరే చూడాలి, మీరు గొడవలు పెట్టకుండా ఉంటే ప్రశాంతంగా అన్నీ జరుగుతాయి అనగానే, నేనెందుకు గొడవ పెడతాను అంటుంది. ఎందుకంటే మాధవ్కి పెళ్లి సంబంధాలు వచ్చినాయి అని తెలిసిన మరుక్షణం మీ గాయత్రి మాధవ్ దగ్గరికి వెళ్తుంది, ఖచ్చితంగా మాధవ్ని కలుస్తుంది. అప్పుడు మీరు గొడవ పెట్టారనుకో, ఆటోమేటిక్గా ఈ సంబంధం పోతుంది, దాంతో మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉంటుంది. అంటే మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూసాం, ఖాయమైపోయింది అంటుంది. కానీ మీ అమ్మాయి చేసుకోవడానికి సిద్ధంగా లేదుగా, పెళ్ళయ్యే వరకు మీకు దినదినగండం నూరెళ్ళ ఇష్యే కదా, ఈ లోపులోనే మాధవ్కి మనం పెళ్లి చేసేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందంటే మరి ఇందులో నీకొచ్చే లాభం ఏంటి అంటుంది. ఆ ఇంటికి కోడలిగా వెళ్ళబోయే అమ్మాయి మహాలక్ష్మిని టార్చర్ చేస్తుంది. ఆ టార్చర్ భరించలేక ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తుంది మా మహాలక్ష్మి. ఆ అన్నదమ్ముల మధ్యన చిచ్చులు పెడుతుంది, వాళ్ళకి గొడవలు పెడుతుంది. అనగానే, ఓహో చాలా పెద్ద ప్లానే వేశారు, సరే అయితే మా గాయత్రి ఆ ఇంటికేసి వెళ్ళినా ఏం మాట్లాడంలే, మొత్తానికి ఆడి పెళ్ళి అయితే జరగాలి అంటుంది. సరే అని చెప్పి ఇక ఆది అయితే, ఇదిగో ఇదే ఆ అమ్మాయి ఫోటో అనగానే, అప్సరసలా ఉంది అని చెప్పానంటే, అప్సరసల్లానే ఉంటారు మరి, అన్నదమ్ముల్ని విడదీసేవాళ్ళు, కొంపలు ముంచేవాళ్ళు, అలా ఉంటేనే కదా వాళ్ళ నాన్న మహాలక్ష్మి అందరూ టెంప్ట్ అయ్యి పెళ్ళికి ముందుకొచ్చేది అని అంటాడు ఆది. సరే సరే అయితే దీన్ని బట్టి అసలు ఆడికి గాయత్రి మీద ఎంత ప్రేమ ఉంది అనేది కూడా తెలిసిపోతుందిలే అనగానే, ఏ తెలిస్తే వెంటనే నీ కొడుక్కి ఏమన్నా పెళ్లి చేస్తావా ఏంటి అని చెప్పని అనగానే, సారీ నీ కూతురికి ఏమైనా మాధవ్నిచ్చి పెళ్లి చేస్తావా ఏంటి అంటే, చేచి ఆ పని నేనెందుకు చేస్తాను అంటుంది. సరే అయితే వెళ్ళు అనగానే, ఏ లాభం లేకుండా ఈ తాయారు ఏ పని చేయదబ్బాయి అని అంటే, అందుకేగా నీ కూతురు పెళ్లి ఖర్చులకు అయ్యే 10 లక్షల రూపాయలు అంటే 5 లక్షల పెళ్లి ఖర్చులకి 5 లక్షల బంగారానికి నేను నీకు ఇవ్వబోతున్నాను అంటాడు. నిజమా అంటుంది తాయారు. నిజమే, నీ కూతురు మాధవ్ దగ్గరికి వెళ్ళినా ఏమీ అనకుండా ఉండడం కోసమే నీకు 10 లక్షలు ఇస్తున్నాను అంటాడు. అలాగే అయితే అని చెప్పేసేసి తాయారు ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత తాయారు ఇక ఎలా అయినా సరే ఆ సంబంధం వాడికి ఖాయం అవ్వాలి,
గాయత్రి కంటే ముందు మాధవ్ గడికి పెళ్ళవాలి అని గట్టిగా అనుకుంటుంది. ఇక తర్వాత రోజునే సంబంధం వాళ్ళు రానే వస్తారు. అలా వచ్చిన వాళ్ళు సెంటర్లో అడిగిన తర్వాత తాయారింటి దగ్గరికి వచ్చి, ఏమండి ఈ నారాయణ 4 కొడుకులు ఉంటారు, వాళ్ళ ఇల్లు ఎక్కడ అని అంటే, నారాయణ అన్నయ్య అదిగో కొంచెం ముందుకెళ్ళి సరాసరిగా చివరికంట వెళ్ళిపోతే ఆ ఆఖరి నుండే ఇల్లే మా నారాయణ అన్నయ్యది అంటుంది. ఓ ఆయన మీకు అన్నయ్యేనా అని అంటే, అవును అని చెప్పి అంటుంది. అయితే మరి మీకు ఆడపిల్లలు లేరా అని అడిగేసరికి, ఎందుకు లేరు, ఉంది కదా అని అంటే, మరి వాళ్ళు బయట సంబంధాలు చూసుకుంటున్నారు అనగానే, బయట సంబంధాలే చూసుకోవాలి, మాకు పడదలే అందుకని అని చెప్పానంటే, ఓహో సరే అయితే అని చెప్పేసి ఇక వాళ్ళు మాధవ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నారాయణ, హూ ఆర్ యూ, వై ఆర్ యూ కమింగ్ హియర్ అని చెప్పని అంటాడు. ఏమండి మీరు నారాయణేనా అంటే, అవును, మీకెవరు కావాలి అని అడుగుతాడు. మాధవ్ గారికి పెళ్లి సంబంధం కోసం వచ్చాం, మ్యాట్రిమోనీలో ఫోటో పెట్టారు కదా అది చూసి వచ్చాం అనగానే, అదేంటి మ్యాట్రిమోనీలో ఫోటో పెడితే మీరు మ్యాట్రిమోనీలో కాంటాక్ట్ అవ్వాలి కదా, ఇలా వచ్చారేంటి డైరెక్ట్గా అంటాడు. అయ్యో అందులో అడ్రస్ అంతా పెట్టారండి, అందుకోసమే సడన్గా తెలుసుకోవాలి కదా మగపిల్లల గురించి అని చెప్పి వచ్చామంటే, ఓకే కమాన్ రండి కూర్చోండి అంటాడు నారాయణ. ఇక వాళ్ళు లోపలికి వెళ్ళి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఇక మహాలక్ష్మి అయితే అన్ని అరేంజ్మెంట్స్ చేస్తుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళకి పలహారాలు టీలు అన్నీ ఇచ్చిన తర్వాత మాధవ్ అప్పుడే పని నుంచి తిరిగి వస్తాడు. వచ్చేసరికి, పెద్ది త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చే అంటే, దేనికమ్మా అంటాడు. పెళ్లి సంబంధం వచ్చింది పెద్ది, నీకోసమే పెళ్లి సంబంధం చూసింది అనగానే, మహాలక్ష్మి అంటాడు. కానివ్వు పెద్ది ప్లీజ్ అంటుంది. సరేనని చెప్పేసేసి ఇక వెళ్ళి రెడీ అయి వచ్చేస్తాడు. వచ్చినాక కూర్చున్నాక వాళ్ళు మాధవ్తో మాట్లాడుతూ ఉంటారు. అమ్మాయిని చూపించడానికి మీరు మా ఇంటికి రావాలి, ఈలోపు ఫోటో చూడండి అని చెప్పి ఫోటో ఇచ్చేసరికి ఫస్ట్ మహాలక్ష్మి తీసుకుంటుంది. తీసుకుని చూసి, సూపర్గా ఉంది, నాకంటే చాలా అందంగా ఉంది, గాయత్రి కంటే కూడా బాగుంది, పెద్ది చూడు అని చెప్పి ఫోటో ఇచ్చేసరికి మాధవ అలా చూస్తూ ఉంటాడు. కానీ మాధవ కళ్ళల్లో జీవం ఉండదు, చేతిలోనూ పట్టే ఉండదు. ఆ ఫోటో కింద పడిపోతుంది. పెద్ది ప్లీజ్ చూడవా అని అంటుంది. ఇక ఫోటో చూసిన తర్వాత మాధవ అయితే, నాన్న ఇష్టం, నాదేమి లేదు అని అంటాడు. నా ఇష్టమేముందిరా బిగ్ సన్, అమ్మాయి బాగుంది, ఇక వాళ్ళు కూడా కావాలని చెప్పి ఏరికోరు వచ్చి చేసుకుంటామంటున్నారు, ఇంకా మనం బాధపడాల్సింది ఏముంది, చేసేసుకో అని చెప్పని అంటాడు. అలాగే నాన్న అని చెప్పి చెప్తాడు. ఇక మాధవ అయితే, కట్న కానుకలు అవి అని చెప్పానంటే, ఇదిగోండి ఇదే మా ఇల్లు, ఇది 4 కొడుకులకి సంబంధించిన ఇల్లు, దీన్ని 4 సంభాగాలుగా వేస్తాను, 4కి 4 భాగాలు, ఇక కట్నం అంటారా మీరు ఎంత ఇవ్వగలరు అని అంటాడు నారాయణ. నాన్న కట్నం అని అంటే, మనమేమీ జమీందారులం కాదు మై సన్ అని అంటే, సరే అయితే అంటాడు. ఇక కట్నం అయితే ఓ 10 లక్షలు ఇచ్చుకోగలం బాబు, అమ్మాయికి ఒక 20 కాసుల బంగారం పెడతాము, ఆ తర్వాత భూమి కూడా ఒక అరెకరం ఉంది, ఉమ్మడి మీద ఉన్న పొలంలో ఉంది అని చెప్పి చెప్తారు. దాంతో మంచి సంబంధమే పర్వాలేదు అని చెప్పి నారాయణ అంటాడు. ఇక అన్న తర్వాత ఇక తాంబూలాలు కూడా ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న గాయత్రి ఏడ్చుకుంటూ మాధవ్ దగ్గరికి వస్తుంది. ఏంటి బాబా ఇది, నా పెళ్లి కంటే ముందు నువ్వే పెళ్లి చేసేసుకుంటున్నావా అంటే, అప్పుడైనా నువ్వు పెళ్లి చేసుకుంటావని చెప్పి నన్ను మర్చిపోతావని చెప్పి పెళ్లి చేసుకుంటున్నాను గాయత్రి, లేకపోతే నాకు చేసుకోవాలన్న ఆశ కోరిక రెండూ లేవు, కానీ చేసుకున్న తర్వాత మరొక ఆడపిల్ల ఉసురు మాత్రం నేను కట్టుకోలేను, నువ్వు ప్రశాంతంగా ఉండు గాయత్రి, మీ నాన్న చూసిన సంబంధం చేసుకో, దయచేసి నా మాట విను అని చెప్పని అంటూ ఉంటే, సరే బావా సరే అని చెప్పేసేసి అంటుంది గాయత్రి. ఇంతకీ నువ్వు వస్తుంటే ఎవరు చూడలేదా అంటే, మా అమ్మ ఏంటో ఈరోజు తలుపులు తీసి పెట్టింది, వెళ్తున్నా నేను రావడం మా అమ్మ చూసింది కానీ ఏం మాట్లాడలేదు, నాకేం అర్థం కాలేదు అంటే, ఏంటి నువ్వు రావడం మీ అమ్మ చూసింది కానీ ఏమీ అనలేదా అంటుంది మహాలక్ష్మి. అవును మహాలక్ష్మి అనగానే, ఏదో జరుగుతోంది నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, అప్పుడు మహాలక్ష్మికి ఒకటి గుర్తొస్తుంది. వాళ్ళు పెళ్లి సంబంధం వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆది నంబర్ వాళ్ళ ఫోన్లో రింగ్ అవుతున్నట్టుగా కనపడుతుంది. అది గుర్తు తెచ్చుకుని, ఇదంతా ఆది ట్రాపా ఏంటి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఒక సంబంధం రావడం ఓకే,
కానీ ఆ వచ్చిన సంబంధం మరి ఇంత గ్రేట్గా రావడం ఏంటి? మ్యాట్రిమోనీలో చూసిన వాళ్ళు మ్యాట్రిమోనీలో మనతో కాంటాక్ట్ అవడం కూడా డైరెక్ట్గా రావడం ఏంటి అని ఆలోచిస్తూ, ఎస్, ఇదంతా ఆది ఇంకా తాయారు కలిసి ఆడుతున్న డ్రామా. పెద్ది, గాయత్రి వచ్చింది కదా, తీసుకుని పద పెద్ది అంటే, ఏంటమ్మా అనగానే, నేను చెప్తున్నాను కదా, ఇదంతా పెద్ద ట్రాప్ పెద్ది. వీళ్ళెవరో కావాలని చెప్పే మన ఇంటికి వచ్చారు. వీళ్ళని పంపించింది కూడా వాళ్ళే అనుకుంటా అని చెప్పేసేసి అంటూ, నువ్వు ముందు గాయత్రిని పెళ్లి చేసుకుందు పద అంటే, వద్దమ్మా నా మాట విను అంటూ ఉంటాడు. లేదు పెద్ది, నువ్వే నా మాట విను, నువ్వు గన కదలకపోతే నేను చచ్చినంతొట్టు అంటుంది మహాలక్ష్మి. ఏం చేయలేని పరిస్థితుల్లో సరే అని చెప్పి ఇక మాధవ్ కదులుతాడు. మాధవ్తో పాటు ముగ్గురు తమ్ముళ్ళు, ఇటు నుంచి నారాయణ అందరూ కలిసి గుడికి వెళ్తారు. అలా వెళ్ళేసరికి ఇక గుళ్ళో పంతులు గారైతే గుడి మూసేస్తూ ఉంటారు. ఏంటి ఈ టైంలో వచ్చారు అంటే, పంతులు గారు మీకు వీళ్ళిద్దరి సంగతి తెలియదేం కాదు, ఇక ఇప్పుడు బలవంతంగానైనా చేసేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళమ్మ ఎప్పటికీ ఒప్పుకోదు, వాళ్ళకి తెలిస్తే పెళ్లి జరగనివ్వరు, కాబట్టి పెద్ద మనిషి చేసుకుని మీరు చేసేస్తే అనగానే, సరే నారాయణ, నువ్వేంటో నీ వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు కాబట్టి, వీళ్ళిద్దరి కథ కూడా చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి నేను చేస్తాను. కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక అరగంటలో దివ్యమైన ముహూర్తం ఉంది. గుడి ముయ్యటం ఇష్టం లేకపోయినా ఇక టైం అయిపోయింది, ఎవరూ వచ్చేవాళ్ళు లేరని మూసేస్తున్నా. మీరు వెళ్ళి రెడీ అయ్యి రండి, అదిగోండి అక్కడ గదులున్నాయి అని చెప్పి పంతులు గారు చెప్తారు. దాంతో మాధవ, గాయత్రి ఇద్దరూ కూడా రెడీ అయ్యి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుంది. తాయారేమో ఇది వెళ్ళింది ఇంకా రాదేంటి, ఎంతసేపు అక్కడే ఉండిపోతుంది, వాడేమో 10 లక్షలు ఇచ్చి గాయత్రి వెళ్ళినా వచ్చినా ఏం మాట్లాడొద్దు అన్నాడు, అందుకోసమని సైలెంట్గా ఊరుకున్నాను, ఇది ఇంకా రాదేంటి, ఈ లోపల ఈ మా ఆయన లేచాడంటే ఇక నన్ను మామూలుగా ఉతికారేయడు అని చెప్పని అనుకుంటూ ఉంటుంది. ఈలోపు పురుషోత్తం లేచి రానే వస్తాడు. ఏంటే కాలుగాలిన పిల్లలు అటు ఇటు తిరుగుతున్నావు, అమ్మాయి ఏది అని అంటే, పడుకునుందిగా అంటుంది. పడుకునుందా అని డోర్ ఐమూలగా తీస్తాడు. అక్కడ దిండ్లు పెట్టేసి మేనేజ్ చేస్తుంది తాయారు. సరేలే, నువ్వెందుకు అటు ఇటు తిరుగుతున్నావు అంటే, ఏం లేదు నిద్ర పట్టట్లేదయ్యా, అందుకే అటు ఇటు తిరుగుతున్నాను అంటుంది. సరే సరే అయితే అని వెళ్ళి పడుకుంటాడు. ఇదేంటి ఇంకా రాదు అనుకుంటూ నిదానంగా తాయారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడ ఎవరూ కనిపించరు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు, కొంపతీసి పిల్లని తీసుకుని వెళ్ళిపోయారా ఏంటి అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ వెనక్కి తిరిగి వస్తూ ఉండగా ఇక అందరూ కలిసి కారులోంచి దిగుతారు. మాధవ, గాయత్రి పసుపట్లతో ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తాయారు. ఇక గబగబా పురుషోత్తంకి ఫోన్ చేస్తుంది. చేసేసరికి ఏమైందే అంటే, అర్జెంటుగా మా చిన్నన్ని వాళ్ళ ఇంటికి రా, ఏమైందో చూద్దు కానీ అని చెప్పని అంటుంది. తీరా చూస్తే అక్కడికి వచ్చేసరికి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని వస్తారు. మహాలక్ష్మి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తుంది. ఎంత ధైర్యం ఉంటే నా కూతురిని పెళ్లి చేసుకుంటావురా, నువ్వు లేపుకుపోయి పెళ్లి చేసుకుంటావా అంటూ నానా మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఇక తాయారైతే, ఏ లేపుకుపోయి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పని అంటున్నావు, నీ కూతురు మా పెద్దిని కలవడానికి వచ్చినా ఏమీ మాట్లాడకుండా ఉండడానికి 10 లక్షలు తీసుకున్నావుగా మా అన్నయ్య దగ్గర అని అనేసరికి షాక్ అయిపోతుంది తాయారు. జేంటి ఏం మాట్లాడుతున్నావు అంటే, మా ఆది వచ్చి నిన్ను కలిశాడని తెలుసు, మా ఆది నీకు పెళ్లి కూతురి ఫోటో ఇచ్చాడని తెలుసు, దాంతోపాటు నీకు 10 లక్షల రూపాయలు ఇచ్చాడని తెలుసు అనగానే షాక్ అయిపోతుంది తాయారు. ఎలా తెలుసా అనుకుంటున్నావా, నా ఇన్ఫార్మర్స్ నాకుంటారు కదా, ఓన్లీ నువ్వు మాత్రమే గొప్ప అనుకుంటే ఎలా కుదురుతుంది, నీకే అంతా తెలుసు అనుకుంటే ఎలా కుదురుతుంది అంటుంది ఇక మహాలక్ష్మి. దాంతో ఇక తాయారైతే, ఏమే ఇంత ద్రోహం చేస్తావా, ఇంత నమ్మక ద్రోహమా అనగానే, ఏ బావింటికి నేను వచ్చినా పర్వాలేదు, ఏమీ అనకుండా ఉండడానికి 10 లక్షలు తీసుకుంటావా, మనిషివేనా నువ్వు, అసలు ఆడపిల్ల జీవితంతో ఇలాగే ఆటలాడుకుంటారా, డబ్బు క్యాష్ చేసుకుందామని చెప్పేసేసి అనుకుంటావా అంటే, ఒసేయ్ అవి నీ పెళ్ళికి అని చెప్పి అతను ఇస్తానంటే తీసుకున్నానే అనగానే పురుషోత్తం ఏంటి అని చెప్పి ఇక తాయారు చెంప పగలగొడతాడు. దాంతో ఇక తాయారు అది కాదయ్యా అంటూ ఉంటుంది. నోర్మొయ్, ఛీ దరిద్రపు కొట్టుదానా, ఎలా అవ్వాలనుకున్నదాన్ని ఎలా చేసావే, ప్రశాంతంగా మొత్తం క్లియర్ చేసుకుంటూ వచ్చాను, చివరాఖరికి ఏ పరిస్థితికి తీసుకొచ్చావే బాబు అని చెప్పేసేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి, గాయత్రి ఇద్దరు కూడా తోటికోడలుగా ఇంట్లో ఉండిపోతారు. నారాయణ అయితే వెరీ వెరీ హ్యాపీరా బిగ్ సన్, మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించుకున్నావు, నీ ప్రేమని నిలబెట్టుకున్నావు అంటే అంతా మహాలక్ష్మి పుణ్యమే నాన్న అని అంటాడు. అవునులే,
మరి ఎంతైనా ఇంటికి పెద్ద కోడలు కదా అని అంటే, అదే కదా నాన్న అంటాడు మాధవ. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.